అందరికీ నమస్కారం. మనోగతం అనే ఈ నాలెడ్జబుల్ సిరీస్లో మనం మొట్టమొదటి వీడియో తీస్తున్నాం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుగులో దాన్ని కృత్రిమ మేధ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం దాదాపు మనం ఎవ్రీడే లైఫ్లో వింటున్నాం. కానీ దాన్ని డీప్గా దాని మీనింగ్ ఏంటి, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, మామూలు కంప్యూటర్లకు ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ నుంచి 30 నుంచి ఉన్న నాలెడ్జ్కు ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదానికి ఉన్న తేడా ఏంటి అని తెలుసుకోవాలి అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలి. దాదాపు అది ఒక 1856 సంవత్సరం చార్లెస్ బాబేజ్ అనే ఒక వ్యక్తి, అతను ఒక మ్యాథమెటిషియన్, అట్ ది సేమ్ టైం ఒక ఫిలసాఫర్. మ్యాథమెటిక్స్ని మీ అందరికీ తెలుసు, మ్యాథమెటిక్స్ ఈజ్ మదర్ ఆఫ్ సైన్స్. అన్ని సైన్స్లకు కూడా తల్లి లాంటిది గణిత శాస్త్రం. అతను క్యాలిక్యులేటర్ నుంచి ఒక అనలైటికల్ డివైస్ కనిపెట్టాడు. అంటే క్యాలిక్యులేటర్ అప్పటిదాకా కేవలము నెంబర్లు క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రమే ఉపయోగించేది. దాంతో ఆయన ఇంకొంచెం ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళి అనలైటికల్ అంటే నెంబర్లను అనాలిసిస్ చేసి ఆన్సర్లు ఇచ్చే విధంగా కనిపెట్టాడు. అతన్ని మనము ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. బట్ అది టూ ఎర్లీ. అప్పటికి ఇంకా పూర్తి డెవలప్మెంట్ సొసైటీలో లేదు, ప్రజల లోపల అవగాహన లేదు, కంప్లీట్ కంప్యూటర్ అనేది అప్పుడు తయారు కాలేదు. కానీ అతను మాత్రం ఒక విజన్ దాని మీద ప్రసరించాడు కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అనుకుంటారు. ఇంకా సైంటిస్టులు డెవలప్మెంట్ చేసి ఈ అనలైటికల్ డివైజ్ను పూర్తి డెవలప్ చేసి 1970, 1980 వచ్చే టైంకి కంప్యూటర్లను తయారు చేసే విధానానికి చాలా దగ్గరగా వచ్చారు. 1991లో అనలైటికల్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఇప్పుడున్న కంప్యూటర్ స్థాయిలో పనిచేసే ఒక ఫ్లాలెస్ కంప్యూటర్ను 1991కి కంప్లీట్గా రెడీ అయిపోయింది. అక్కడి నుంచి కంప్యూటర్ యుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు నడుస్తున్న ఈ కాలాన్ని డిజిటల్ ఎరా అంటాం. డిజిటల్ ఎరా అనే పదం ఎట్లా వచ్చింది? డిజిటల్ అంటే డిజిట్స్ అంటే నెంబర్స్. ఈ కంప్యూటర్కి అర్థమయ్యే ఒకే ఒక్క భాష, దానికి అర్థమయ్యే యూనివర్సల్ లాంగ్వేజ్ను బైనరీ లాంగ్వేజ్ అంటారు. బైనరీ అంటే 2 నెంబర్లు, 1, 0. 1 అంటే కరెంట్ ఆన్లో ఉన్నట్టు, 0 అంటే కరెంట్ ఆఫ్లో ఉన్నట్టు. కంప్యూటర్కి మనం ఆన్ ఆఫ్ అనే ఒక 10010110 ఈ భాష మాత్రమే అర్థమవుతుంది. మనం ఏది పంపించాలన్నా, కంప్యూటర్కు ఏది నేర్పించాలన్నా, దాని లోపలికి ఏది దాంతో కమ్యూనికేట్ చేయాలన్నా ఈ లాంగ్వేజ్ ద్వారా మాత్రమే పంపించాలి. ఈ బైనరీ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత కంప్యూటర్కి ప్రతి అక్షరానికి కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే బైనరీ లాంగ్వేజ్లో ఏ అనే అక్షరం ఉందనుకోండి, 0 1 0 0 0 0 0 1 0 ఏ అనే అక్షరానికి ఉన్న బైనరీ లాంగ్వేజ్లో అది సింబల్. అంటే మనం ఆ కంప్యూటర్కు యాపిల్ అనే పదం చెప్పాలంటే ఏ అని కొట్టే చోట ఇట్లా మనం ఈ సింబల్, ఈ నెంబర్స్ కొడతాం. పీకి ఒక నెంబర్ కొడతాం, ఎల్కి ఒకటి కొడతాం, ఈకి ఒకటి కొడతాం. అప్పుడు కంప్యూటర్కు యాపిల్ అనే పదం అర్థమవుతుంది. దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. ఇవన్నీ వెరీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ విధానంలో 4 స్టేజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఇన్పుట్ అంటే మనం పంపించేది, స్టోరేజ్ అది దాచిపెట్టుకునేది, ప్రాసెసింగ్ అది అనలైజ్ చేసేది, అవుట్పుట్ అది మనకు బయటికి చెప్పేది. ఈ స్టేజెస్ అన్నీ కూడా గత 30-40 ఏళ్ళుగా అద్భుతంగా డెవలప్ అయ్యాయి. ఒక సాధారణ 0.51 బైట్ నుంచి మనం ఇప్పుడు మెగాబైట్, టెరాబైట్ లెవెల్కు, మామూలు కంప్యూటర్ నుంచి సూపర్ కంప్యూటర్ లెవెల్కి కూడా మన వైజ్ఞానిక శాస్త్రం డెవలప్ అయింది. ఒక డిజిటల్ సింబల్ను మనం బిట్ అంటాము. అట్లాంటి 8 సింబల్స్ అంటే 8 సింబల్స్ని బైట్ అంటాం. దాన్ని మనము కిలోబైటు, మెగాబైటు, టెరాబైట్ అంటాం. సో ఇదంతా కూడా ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన డెవలప్మెంట్, అది ఇప్పుడు జరిగేది కాదు. సో కంప్యూటర్ లాంగ్వేజ్లో బైనరీ ద్వారా మనం ఒక ఆర్డర్ను కంప్యూటర్కి ఇస్తే కంప్యూటరు మనుషుల కంటే కూడా ఎఫిషియెంట్గా, ఎందుకంటే మనుషులు కొద్దిగా పనిచేసిన తర్వాత అలసిపోతారు, వాళ్ళకి ఆకలి నిద్ర ఉంటుంది, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు, వాళ్ళు రాత్రిపూట పని చేయలేరు, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు పరిస్థితుల లోపల వాళ్ళు పని చేయలేరు. కానీ కంప్యూటర్ అలా కాదు. కంప్యూటర్కి ఒక విషయం మనం నేర్పిస్తే అది వందల వేల సార్లు, లక్షల కోట్ల సార్లు కూడా తప్పు లేకుండా పని చేయగలుగుతుంది. ఎలక్ట్రిసిటీ కానీ, స్టోరేజ్ కానీ, దానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎన్ని రోజులైనా కూడా ఆగకుండా పనిచేస్తుంది. సో మనం కంప్యూటర్ను ఫస్ట్ కనిపెట్టినప్పుడు దాన్ని మన పనులు ఈజీ చేసుకోవడానికి ఒక సాధనంగా కనిపెట్టాం. అంటే క్యాలిక్యులేటర్ అంటే లెక్క చేస్తుంది, లెక్కల్ని ఇంగ్లీష్లో కంప్యూటింగ్ అంటాం. కాబట్టి కంప్యూటర్ అనే పదం వచ్చింది. కంప్యూటర్ మనం చెప్పిన ఆర్డర్ను అర్థం చేసుకొని ఆ పనిని రిపీటెడ్గా వేల సార్లు తప్పు లేకుండా చేస్తుంది. ఇది కంప్యూటర్ యొక్క బేసిక్ థింగ్. కోడ్ రేటింగ్ అంటే ఏంటి అంటే నాకు ఫలానా ఒక పని చేసి పెట్టాలని మనం కంప్యూటర్కు అర్థం చేయించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కిరాణా షాప్కి వెళ్ళాము, అక్కడ అతను కంప్యూటర్లో బిల్ ఇస్తాడు మనకు. అతడు ఎమ్ అని కొట్టగానే ఎంతో మిల్క్, మైసూర్ పప్పు ఇట్లా ఎంతో స్టార్ట్ అయ్యే ఒక 10 పదాలు
ద్వారాలు అక్కడ ఓపెన్ అవుతాయి. అందులో మనం ఏం తీసుకున్నామో MILK అని కొట్టేలోపు మిల్క్ లీటర్కి ఎంత, మనం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నాం, దాని టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది అక్కడ 1 మిల్లీ సెకండ్స్, మిల్లీ కూడా కాదు నానో సెకండ్స్ లోపల చెప్పేస్తుంది. తర్వాత మనం తీసుకున్న అన్ని వస్తువులు ఒక బిల్లు లాగా వచ్చి మనకు లాస్ట్ బిల్లు కౌంట్ చేసి చెప్తుంది. దాని మీద సర్చార్జీలు, GSTలు, CSTలు అన్నీ వేసిన తర్వాత టోటల్ బిల్, ఇదంతా కూడా ప్రాసెస్ కొన్ని మిల్లీ సెకండ్స్ లోపల జరిగిపోతుంది. ఇట్లా జరగాలి అంటే ఆ కంప్యూటర్కి ఇదంతా ఎవరన్నా ఒకరు ముందు నేర్పించి ఉండాలి. దాన్ని కోడ్ రైటింగ్ అంటాం. ఒక కోడ్ని తయారు చేసుకొని దానికి మనం ఫీడ్ చేసినప్పుడు అది ఆ కోడ్ రూల్స్ బేసిక్గా ఆ కోడ్ రూల్స్లో ఏం రాసిందో ఆ పని రిపీటెడ్గా చేస్తుంది. ఇది నార్మల్ కంప్యూటర్ సిస్టమ్. ఇప్పటిదాకా కూడా మనం వాడే అన్ని కంప్యూటర్లు, మనం చేసే అన్ని పనులు, మన శాటిలైట్స్ కావచ్చు, మన రాకెట్స్ కావచ్చు, మన మొబైల్ ఫోను, టీవీ, ఇవన్నీ కూడా ఈ రూల్స్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా రాలేదు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నార్మల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్కు ఏంటి తేడా అనేది తెలుసుకోవడం ఇప్పుడు మన వీడియో యొక్క ఉద్దేశం.